తుమ్మిడేటి దగ్గరికి వెళ్తామని చెప్తారు కదా వీళ్ళు. వెళ్ళనియండి. నేను చెప్తున్నా కదా, తుమ్మిడట్టి బ్యారేజే కనుక నిర్మాణం జరిగితే నా లైఫ్ టైంలో ఏ రోజు జరిగితే ఆ రోజు నేను ఈ దేశం వదిలిపెట్టి మళ్ళీ నా ఆఖరి శ్వాస వరకు కూడా నేను ఇక్కడికి రాను. ఎందుకు అంత నేను చెప్తున్నా కదా, సాధ్యం కాదు అన్న. 42 మీటర్లకి సాధ్యం కాదు అది. ఎందుకు కాదంటే అది స్క్యూ అనే పద్ధతిలో కట్టాలి. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడ కట్టలేదు. స్క్యూ అనే పద్ధతిలో కట్టాలి. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్త ఇంజనీర్ బయలుదేరి స్టార్టప్ కంపెనీ పెట్టి స్క్యూ పద్ధతిలో కట్టడానికి ఆయన ఒక ప్రొసీజర్ ఇచ్చినా కూడా ఆడ సాధ్యం కాదు. ఎందుకు పద్ధతి అంటే అది ఇప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా నీళ్ళు వస్తా ఉంటే ఇట్లా ఆనకట్ట అడ్డం కడతారు, ఇట్లా నీళ్ళు వస్తా ఆడ ఇట్లుంది. ఇట్లున్నప్పుడు ఇట్లా కట్టాలి. బ్యారేజ్లు అట్లా ఉండవు. ఎక్కడన్నా చూసినా మీరు వి షేప్ లో బ్యారేజ్ చూసిన వై షేప్ త్రిభుజం కట్టడానికి సాధ్యమే కాదు. రెండవది ఫడ్నవీసే కదా అక్కడ ముఖ్యమంత్రి. ఆయన ఆ రోజు చెప్పిండు కేసీఆర్కు, నేను దీని మీద కొట్లాడే ఎమ్మెల్యే అయ్యి నేను గెలిచిన ముఖ్యమంత్రి అయినా, దీని మీద జైలు పోయిన, నేను దీని మీద ఎన్నో రోజులు అక్కడ ధర్నా చేసినాం, నేను ఎట్లా ఒప్పుకుంటా అనుకున్నారు మీరు అన్నాడు. విద్యాసాగర్ రావు అడిగితేనే, గవర్నర్గా ఉన్న విద్యాసాగర్ రావు రాజ్భవన్కు పిలిపించి అడిగిండు ఫడ్నవీస్ని, ఇది మాకు చాలా అవసరమయ్యా, కేసీఆర్ వచ్చిండు, ఆయన బర్త్డే కానుకగా నువ్వు కమిట్గా ఒప్పుకోలే, అస్సలు ఒప్పుకోలే. తగ్గించుకోండి అని చెప్పాడు. ఎంత తగ్గాలంటే ఇంజనీర్లు చెప్తారని చెప్పిండు. ఇంజనీర్లు ఏమన్నారు, 148 మీటర్స్లో కట్టమన్నారు. 148లో కడితే మనకు 44 టీఎంసీలో వస్తాయి. మనం 152 అడిగినాం కదా, 160 టీఎంసీ అక్కడ అవైలబుల్ ఉన్నది. అయితే అప్పుడు ఉన్నది అవైలబుల్ 160 అనేది చెప్పింది సిడబ్ల్యూసి కూడా. కానీ అలా మనం వాడుకోవడానికి ఉన్నాయి 102. ఎందుకంటే అవతల 58 టీఎంసీలో ఎంతో 60 టీఎంసీలో వాళ్ళకు అంటే ఇప్పటిదాకా అన్ట్యాప్డ్ వాటర్ హక్కులు వాళ్ళకే ఉన్నాయి. ఇవాళ కాకపోతే రేపు కట్టుకుంటారు. కట్టుకున్నప్పుడు అయితే 60 టీఎంసీలు పోతాయి కదా. ఇక 102లో 30% దాకా పర్యావరణ జలాలు వదలాలి నదిలో. ఎందుకంటే మనం ఒక్కరి కోసమే కదా నది. 84 లక్షల జీవరాశులు, బయోడైవర్సిటీ, వాటన్నిటికి ఫ్లోరా అండ్ ఫానా, వాటన్నిటికి కలిపి వదలాలి మనం. తర్వాత ఎత్తిపోసుకోవడానికి అక్కడ రిజర్వాయర్ సైజ్ తగ్గుతున్నది. 5.6 ఉండాల్సింది 5.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం. అంటే హుస్సేన్ సాగర్తో 3 రెట్లు ఉండాలి, 4 రెట్లు. 4 రెట్లు ఉండాల్సింది 1.8కి వచ్చింది. 1.8 అంటే జస్ట్ హుస్సేన్ సాగర్ అంతా. అది అందులో పడ్డట్టు పోతూనే ఉంటాయి. నువ్వు ఎత్తిపోసుకోవాలంటే కూడా వీళ్ళు ఏమంటారు, కోదండరాము కానీ ఆ నయనాల గోవర్ధన్ ఈ కోదండరాము థియరీ డెవలప్ చేశారు. 152లో కాలువలనే కదా డీప్ కట్ చేసి ఇంకా 4 మీటర్లు 12 ఫీట్లు లోతు తవ్వి ఎత్తిపోసుకోకుండా నీళ్ళని డైరెక్ట్ తీసుకురావచ్చు కదా అనేది ఒకటి తీసుకొచ్చిండ్రు. అట్లా తీసుకొస్తే ఇంకో టీఎంసీ ఎక్కువ వస్తాయి కావచ్చు. కానీ అట్లా తీసుకొచ్చినా కూడా మళ్ళీ 2 లిఫ్ట్లు అయితే పెట్టాలి కదా. అయితే 44 టీఎంసీలో మనకు దొరికేది. అట్లా కనుక డీప్ కట్ తీస్తే ఒక 60-65 టీఎంసీలు దొరుకుతాయి అనుకుందాం, కొంత నదులు వదలాలి కాబట్టి. ఇవన్నీ కూడా 3 నెలలనే వస్తాయి. మరి అవన్నీ ఎత్తిపోసుకోవాలంటే ఇంకా 2 లిఫ్ట్లు ఉన్నాయి ఆడ ఆల్రెడీ. సింగరేణి వాళ్ళు చాలామంది ఎక్కడ పొరపాటు చేస్తారంటే గ్రావిటీతో డైరెక్ట్ వస్తాయి కదా అంటారు ఎల్లంపల్లికి, ఎక్కడ తుమ్మిడేటి నుంచి. 152 ఎత్తులో అది ఉన్నది. 143, 144లో మన ఇక్కడ గోదావరి ఉంటుంది. అంటే అక్కడ నుంచి సాఫ్గా వస్తాయి కదా, అది ఎత్తు మీద ఉన్నది కదా తుమ్మిడేటి. కానీ సింగరేణి అడ్డం వచ్చింది, ఇక్కడ మా మైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడి నుంచి కాలువ తీయకూడదు, టన్నెల్ తీయకూడదు అని చెప్పింది. కాబట్టి 2 దిక్కులా లిఫ్ట్ చేసుకోవాలి. అంతా చేసినా కూడా ఆయన ప్రాణహిత చెవెళ్ళ ఏదైతే 160 టీఎంసీలు అన్నాడో అవి దొరకట్లేదు. కేసీఆర్ ఏమో అదనంగా సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, తర్వాత అప్పర్ మానేరు ఇవన్నీ దాని కింద తీసుకొచ్చిండు. ఎందుకంటే నీళ్ళు వస్తలేవు పైనుంచి. ఆడ రెడీ ఆయకట్టు ఉన్నది, అంత సిస్టమ్ అంతా రెడీగా ఉన్నది. నీళ్ళు వస్తే పోతాయి పొలాలకు. అందుకని ఏం చేసిండు, ఆ ఆయకట్టు కూడా 18,75,000 దీనికి కలిపిండు. మరి నీళ్లు ప్రాణహిత జీవులకే సరిపోతలేవు, హైదరాబాద్ మంచినీటికే సరిపోవు 44 టీఎంసీలు. ఎన్ రూట్లో ఉన్న గ్రామాలు హైదరాబాద్ గ్రామాలకు కలిపే 40 టీఎంసీల పైన కావాలి. పరిశ్రమలకు కూడా కావాలి, ఎన్టీపీసీ అట్లాంటి వాటికి కూడా కావాలి. దాంతోపాటు ఎల్లంపల్లిలో ఉన్న సపరేట్ ఆయకట్టు శ్రీధర్బాబు వాళ్ళ మంత్రిని తీసుకుపోతున్నాడు, దాని పేరే శ్రీపాద్ ఎల్లంపల్లి. మరి వాళ్ళ నోట్లో మట్టి కట్టలేం కదా. ఇదంతా అర్థం కాదు వీళ్ళకి. ఏంటంటే ఎద్దెగిరిందంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారు. కోదండరాం మంచోడు కానీ ఆయనకు ఇరిగేషన్ మీద అవగాహన లేదు. కాళేశ్వరం విషయాన్ని పబ్లిక్లోకి తీసుకొని వెళ్లే ముందు నిజాలు ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ గుర్తించిందా? ఎందుకలా దాన్ని అంత హైప్ చేసినట్లు కారణం ఏమి ఉండొచ్చు?
అంటే ఈ ఈ కేసు కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ఇది ఘోష్ గారు చేసిన పొరపాటు. ఓకే. అయితే వీళ్ళు ఏంటంటే కేసీఆర్ను దోషిగా చూపెట్టడానికి బాగా హైప్ చేశారు. ఆయన సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి. ఆయన నాతో చెప్పింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారును మీ సిఎస్ని ఫోన్ చేస్తే నేను రానని చెప్పిన. ఈ ఈ టైంలో నేను విశ్రాంతి తీసుకున్న సమయం. మోరోవర్ నాకు వాటర్ మీద స్టడీ చేసే అవకాశం రాలేదు. నాకు ఆ నీళ్ళ లెక్కలు కానీ ఆ గొడవలు కానీ తెలియయి. ఐఎమ్ నాట్ ఎన్ ఇంజనీర్. మా తాత తరాల నుంచి కూడా 5 తరాలుగా మేము జడ్జీలమే. వ్యక్తి చాలా మంచోడు. ఆయన వెనకట వాళ్ళ ముత్తాత తాత బ్రిటిష్ గవర్నమెంట్లో మొట్టమొదటి జడ్జి భారతదేశంలో. ఒక ఇండియన్ బ్రిటిష్ వాళ్ళు జడ్జి ఇవ్వడం అనేది ఫస్ట్ వీళ్ళ ముత్తాత. అయితే అట్లా చెప్పుకుంటూ వచ్చిండు నాతోని. నేను ఇట్లా చేస్తాను అనుకోలేదు. కానీ ఏంటంటే ఆయనకు తెలియదు కాబట్టి ఎవరో ఇంజనీర్తో రాయించిండు. సరే చూడకుండా సంతకం పెట్టిండు, అది అట్లా వచ్చేసింది. అది అధ్యయనం చేయలేదు ఆయన. వీళ్ళు ఇప్పుడు వర్తమానంలో లేదా భవిష్యత్తులో కాళేశ్వరం పైన ఏం జరగవచ్చు? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఒకవేళ పీసీ గోష్ఠి నివేదిక ఆధారంగానే లెటర్ ఇచ్చారనుకోండి, అది కొట్టేస్తారు. ఆ లెటర్ కూడా నడవది. ఒకవేళ ఎన్డీఎస్ఏ దాని మీద లెటర్ ఇచ్చింది అనుకోండి, సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. అంతేగాని ఏముండదు. కానీ ఒక నైతిక విజయం కేసీఆర్కి ఏంటంటే, కూలిపోయింది ఆర్కియాలజీలో పెట్టాలని కోదండరామ్ లాంటి వాళ్ళు, కూనంనేని సాంబశివరావు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవాళ రేవంత్ రెడ్డి తప్పు చేశాడు. ఏంటంటే ఇది రిపేర్ చేస్తున్నాము అన్నాడు. అంటే వాళ్ళ మాటల మీదనే వాళ్ళు కాంట్రాడిక్ట్ చేసుకున్నారు, వ్యతిరేకించుకున్నారు. ఇది గొప్ప విజయం కేసీఆర్కు. ఎందుకంటే మరి కూలేశ్వరం ఆర్కియాలజీ మ్యూజియంలో పెట్టాలి, ఇది అక్కర రాదు, 1,00,000 కోట్లు గంగల పోసిండు అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు రిపేర్ చేస్తున్నారు? రిపేర్ చేయమని మీలాంటి వాళ్ళే కదా అడిగింది. రిపేర్ చేయమని అడిగినాం, కరెక్ట్. ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది, విజిలెన్స్ కమిటీ చెప్పింది, ఈ ఘోష్ కూడా చెప్పిండు రిపేర్ చేయమని. కానీ కూలేశ్వరం అన్నాడు కదా, ఇక అది పనికి రాదన్నాడు కదా, గంగల పోసిండు అన్నాడు కదా. అంటే ఇప్పుడు ఆయన మాటలను ఆయన వెనక్కి తీసుకొని కట్టమని చెప్తున్నాడు. అంటే అది నైతిక విజయం కేసీఆర్కి, టీఆర్ఎస్కి. రెండవది ఏంటంటే, ఎప్పటికైనా అది గుర్తించాల్సిన వాస్తవం. నేను కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన, కూనంనేని కూడా ఒక ఆట ఆడుకున్నా నేను. ఈ పనికిరాదు మ్యూజియంలో పెట్టాలంటే నీ పార్టీ స్టాండా, నీ స్టాండా, ఆంధ్రోని తీసుకొచ్చి ఇక్కడ అధ్యక్షుని చేస్తే గిట్లనే అయిద్దని చెప్పి పెడితే మళ్ళీ ఆ పార్టీ నాయకులు నాకు ఫోన్ చేసి ఇక మావన్ని వదిలేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడిన ఎవడు పడితే వాడు. కోదండరామ్ ఇంత తెలంగాణ కోసం కష్టపడ్డాడు. అదే కింద నుంచి పైనుంచి నీళ్ళు వస్తాయి కానీ కింద నుంచి ఎత్తిపోతారా? అంటే ఆంధ్ర వాళ్ళు ఏదైతే అన్నారో నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడేరు కానీ అదే గొంతు అప్పుడు వాళ్ళు అన్నది. మరి తెలంగాణ ఎందుకు తెచ్చుకోవాలి అటువంటిప్పుడు? నీళ్ళు లేవని ఇస్తలేరని కదా. 7 బ్యారేజీలు కేసీఆర్ 3 నెలలు కట్టిండు, 3 ఏళ్ళలో కట్టిండు 7 బ్యారేజీలు. సదర్మాటు, దాని తర్వాత సగంలో ఉన్న ఎల్లంపల్లిని కంప్లీట్ చేసిండు తలుపులు పెట్టి. దాని తర్వాత సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, దాని కింద సమ్మక్క, దాని కింద సీతారామ సగంలో వదిలేసిండు. ఎందుకంటే గవర్నమెంట్ పోయింది. 7 బ్యారేజీలను 3 ఏళ్ళలో కట్టిండు. 57 ఏళ్లలో ఒక్క బ్యారేజీ కట్టలేదు వాళ్ళు. ఎందుకంటే గలగల గోదావరి తరలిపోతుండాలి, డెల్టా భూములకు నీళ్ళు ఇవ్వాలి.